హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న పాస మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సంభవించిన ప్రమాదం ఊహకు అందనిది. మృతుల సంఖ్య అతి వేగంగా పెరగడం, గాయపడిన వారు అధికంగా ఉండడం, ఆచూకీ తెలియని వారు అనేకులు మిగిలిపోవడం ఈ ప్రమాదం తీవ్రతకు నిదర్శనాలు. పేలుడు దాటికి 3 అంతస్తుల భవనం పేక మేడలా కూలిపోవడంతో శిథిలాల కింద కన్నుమూసిన వారే అధికం. పేలుడు సంభవించిన సమయంలో ఎక్కువ మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నందున మరణాలు గణనీయంగా ఉన్నాయి. శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే మరణించిన వారు, మంటల్లో కాలిపోయిన వారితో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. కాకి బట్టలేసుకుని లంచ్ బాక్స్తో ఫ్యాక్టరీకి వెళ్లిన కార్మికుడు DNA పరీక్షతో తప్ప పోల్చలేని విధంగా క్షణాల్లో మాంసపు ముద్ద అయిపోవడం అత్యంత విషాదం. ప్రమాదం జరిగిన వెంటనే ఉలకని కంపెనీ యాజమాన్యం ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్కు రాసిన లేఖలో మీడియా ప్రచారం చేస్తున్నట్టుగా రియాక్టర్ పేలలేదని, మృతులు 40 మందేనని అంటోంది. ప్రమాద కారణాలేమిటన్నది దర్యాప్తులో తేలుతుందని అంటున్న సిగాచి యాజమాన్యానికి తమ లోభత్వమో పేరాసో ఈ ప్రమాదానికి కారణమని తెలియకపోదు. 4 దశాబ్దాల నాటి ఫ్యాక్టరీలో మిషనరీని ఆధునికీకరించడం కానీ, కనీస ప్రమాణాలు పాటించడం కానీ జరగనప్పుడు పట్టడన్నం కోసం వచ్చే కార్మికుడు ఇలా ప్రాణాలు వదిలేయవలసి వస్తుంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? అన్ని భద్రతా ప్రమాణాలకు, నిబంధనలకు లోబడి ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నదా అన్న విషయాలు నిర్ధారించడానికి 4 నిపుణులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వమంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి చెబుతుందట. కమిటీలో ఉన్న వారంతా ప్రతిభగల శాస్త్రవేత్తలు, భద్రతా నిపుణులు. రాబోయే కాలంలో ఈ కమిటీ నివేదిక ఆధారంగా సిగాచీని ప్రభుత్వం ఎంత గట్టిగా శిక్షించగలదో చూడాలి. అలాగే ఆ నివేదిక ఆధారంగా పాలకులు తీసుకునే చర్యల దెబ్బకు ఇకపై ఏ ఒక్క ఫ్యాక్టరీలోనూ ఏ ప్రమాదము జరగకూడదు. మరి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న సామెత ఇటువంటి సందర్భాలలో గుర్తుకు వస్తుంది. కానీ చేతులు కాలుతూనే ఉంటాయి. పసరు మందు మాత్రం పనిచేయదు. పాత మిషనరీతో పనిచేస్తున్న ఈ ఫ్యాక్టరీ నిబంధనలను పాటించే అవకాశం సహజంగానే తక్కువ. సంబంధిత అధికారులు ఈ ఫ్యాక్టరీని ఎప్పుడు సందర్శించారు, ఏ లోపాలు గుర్తించారు, వారు ఆదేశాలను అమలు చేయని పక్షంలో యాజమాన్యానికి ఏ శిక్షలు వేశారన్నది ప్రధానం. అధికారులు ఏమాత్రం బాధ్యతగా ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. యాజమాన్యం పాత మిషనరీని మార్చకపోగా దాని నిర్వహణలో సైతం రాజీ పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహాలతో ఎర్రతివాచి పర్వటాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ ఆ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా పట్టించుకొని ప్రశ్నించని వ్యవస్థ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల యజమానుల మాదిరిగానే ప్రభుత్వాలు కూడా అధికారుల పర్యవేక్షణను పెత్తనంగా చూడటంతో చట్టాలు బలహీనపడుతున్నాయి, నిబంధనలు సడలిపోతున్నాయి, నియంత్రణలు తొలగి తనిఖీలు తగ్గుతున్నాయి. ఫ్యాక్టరీలోకి ఇన్స్పెక్టర్ కాలునకుండా అంతా సవ్యంగా ఉందని యజమాని ఆన్లైన్లో ధృవీకరిస్తే చాలనే పాడుకాలం దాపురించింది. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమల్లో సైతం నైపుణ్యం లేని కార్మికులతో యజమానులు నెట్టుకు రాగలుగుతున్నారంటే ప్రభుత్వాల అలసత్వం, చేతగానితనమే కారణం. యాజమాన్యాలను కార్మికులు నిలదీసే కాలం గతించి తమ ప్రాణాలకు కాస్తంత భద్రతనివ్వమని ప్రాధేయపడినా ఫలితం లేని రోజులు వచ్చాయి. ఎంతటి ఘోర ప్రమాదం జరిగినా కాస్తంత పరిహారం విదిలిస్తే చాలనుకునే దుస్థితికి దిగజారిపోయాం తప్ప యాజమాన్యాలను న్యాయస్థానాలకు ఈడ్చి జైళ్లల్లోకి నెట్టే దృశ్యాలే లేకపోయాయి.